శ్రీనివాస్ గారు, మరో అంశం ఏంటంటే 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి దీంతో పాటుగా ఇలాగా ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే బీజేపీ నాయకులు చెప్తున్నారు, మేము ఈ 5 రాష్ట్రాల్లోనూ మేము గెలవబోతున్నామని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. టోటల్‌గా ఈ 5 స్టేట్ ఎలక్షన్స్‌లో విజయ అవకాశాలు ఎలా ఉండే అవకాశం ఉంది? అస్సాంలో మాత్రం అవుట్ రైట్గా బీజేపీ నెగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఓకే. అస్సాం ముఖ్యమంత్రి గౌరవ్ బిశ్వాస్ శర్మ గారు ఒక డైలాగ్ వేశారు. ఆయన కనౌజ్ నుంచి వలస వచ్చిన కుటుంబమైనా స్థానికులకి ఏ విధంగా మాట్లాడారో అది పక్కన పెట్టిన ఒక మాట మాట్లాడారు. శూద్రులు అనేవాడు జన్మెత్తినాడు, ఆ పైన కులాలకు బానిసగానో లేదా ఇంకోటి సేవ చేసుకు బతకాల్సిన బతుకు అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. దాంతో పులకించిపోయి ఆనందంతో ఆ ఓటర్లు అందరూ ఓటేసేటట్టు కనపడుతున్నారు. తర్వాత ఆయన విత్డ్రా చేసినా సరే అది భవిష్యత్తు అనుకుంటున్నాను. ఓకే సార్. వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో అక్కడ నేను మళ్ళీ రిపీట్ చేయాలి, ఎందుకంటే ఏ రోజు గత 2 దశాబ్దాలుగా నేను చెప్పింది తప్పు జరగలేదు. అందువలన ఇట్స్ ప్రీమెచ్యూర్, మళ్ళీ ఒకసారి స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తాను. సంకుల సమరం జరుగుతుంది. సంకుల సమరం ఉత్తర బెంగాల్లోని కూచిబిహార్ కానీ, డార్జిలింగ్ కానీ, సిలిగురి కానీ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకునే పార్టీగా ఉంది, గెలుచుకోబోతుంది కూడా ఇవాళ తెలుసుకుని. ఎందుకంటే మొన్న నేను వెళ్ళాను కొన్ని సర్వే నేను డార్జిలింగ్కి మొన్న వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి కిందసారి వెళ్ళిన పరిస్థితులు చూసినప్పుడు నాకు అనిపించింది సమాచారం అది కలకత్తాలో జరిగింది. కొన్ని సర్వే సంస్థలు మాత్రం మళ్ళీ అక్కడ దీదీ అధికారంలో రాబోతుందని కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది. కానీ అక్కడ ఏమైందంటేనండి, దాదాపు 30-32% అంటే క్రిస్టియన్ ముస్లిం మైనార్టీలు ఉండటం. రెండోది బేసిక్గా అక్కడ ఒక హోల్డ్ ఉండటం, కమ్యూనిస్ట్ పార్టీలో ఒక పట్టు కోల్పోవటం. ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు బీజేపీ అంటే ఇష్టం లేక ఆ పార్టీలోకి వెళ్ళటం. వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీకి అసలు ఆ బలం ఉంది. 24 సంవత్సరాలు 27 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర ఉంది జ్యోతి బసు గారు, బుద్ధదేవ్ భట్టాచార్య గారు. అందువలన ఇవాళ ఆ పరిస్థితుల్లో మాత్రం వాళ్ళందరూ పోలరైజేషన్ అయిపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. అలాగే బీజేపీ తన వరకు మతాన్ని భయంకరంగా వాడుకుంటుంది, మత విద్వేషాలు వాడుకుంటుంది. అలా అని చెప్పి మిగతా పార్టీలు వాళ్ళు కూడా దాంట్లో ఉన్న మత విద్వేషకారులు కూడా మిగతా దాంట్లో వాడుకుంటూ ఉన్నారు. వెరీ అన్ఫార్చునేట్. వెస్ట్ బెంగాల్ అంటే అద్భుతం. మొత్తం దేశంలో నేను తెలుగు జాతిని తక్కువ చేయట్లేదు. కళలు కానీ, సంస్కృతి కానీ, అసలు నవలలు కానీ, లేఖనం కానీ ఇవన్నీ చెప్పుకోవాలంటే ఈ దేశంలో మొట్టమొదటిగా బెంగాలీని చెప్పుకోవాలి. ఈ దేశంలో తెలుగు భాష రాష్ట్రం విడిపోయిన తర్వాత, దేశం విడిపోయిన తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష. కానీ బెంగాలీ అది ఇప్పుడు సెకండ్ అత్యధిక భాషగా మారిపోయింది. వాళ్ళకు ఉన్న అభిమానం అది కళ. మనం కూడా మన దేవదాస్ సినిమా చూసాం, శరత్ నవలన్నీ అక్కడిని తీసుకొచ్చినాయి. మనం అలాంటిది గౌరనాథ్ చెట్టిపాధ్య బ్రదర్ని తీసుకొచ్చి మనం హరినాథ్ చెట్టిపాధ్య మీకు తెలిసి ఉంటుంది, సరోజిని నాయుడు గారు వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదరు, ఆయన తీసుకొచ్చి అక్షముఖ రాపైన బెదవాళ్ళను నిలబెట్టి అక్కడ ఉన్న గోరా గారిని, తర్వాత సోపనేని వెంకటేశ్వర స్థానికులను ఓడిచేశారు. అక్షముఖ రాపైనా సరే చెట్టిపాధ్య గారు నెగ్గారు. మీకు చెప్తున్నాను మామూలుగా. అంటే చూడండి, ఎక్కడ బెంగాల్ అభిమానం ఏదైనా సరే, ఏదైనా సరే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ని సాల్యూట్ చేసి మనం గౌరవిస్తాం. వాళ్ళ పేర్లు మనం పెట్టుకున్నాం, మన పేర్లు వాళ్ళు పెట్టుకున్నా తెలియదు. అలాగే స్వామి వివేకానందని నమస్కారం పెట్టుకుని జ్యోతిష్యం లాంటి ఒక దుర్మార్గమైన మానసిక దౌర్బల్యాన్ని ఆయన చెప్పిన గొప్ప మహానుభావుడు ఆయన. వేదాలని అన్ని పరిశీలించి ఏది వేదాధ్యయనం చేశారు, ఖగోళ శాస్త్రాన్ని దానికి లింక్ చేసి అద్భుతం చెప్పారు. కానీ మూఢనమ్మకాలను వదులుకోమని చెప్పిన గొప్ప ఆయన. వీళ్ళందరూ గొప్ప, ఎంత గొప్పవాళ్ళు దాంట్లో. మేబీ మన బోస్ గారితో పాటు అనేక మంది దాంట్లో నోబెల్ లారెట్స్ అందరూ కూడా వచ్చారు అక్కడి నుంచి. ఓకే సార్. చూస్తే మరొకటి, బీజేపీకి కొరకరాని కొయ్యేలాగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. చూస్తే డిఎంకే మళ్ళీ రాబోతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. విజయ్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాడు. కొంతమంది విజయ్ ఇంపాక్ట్ చూపిస్తున్నా 5-6 సీట్లు గెలుస్తారు. ఆశ్చర్యం కలిగిస్తే 10-11 వెళ్ళొచ్చు, లేదా 2-3 సీట్లు పరిమితం అయిపోయినా చెప్పలేరు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నానండి, ఆయన కూడా ఆయన పాత ఎంజీఆర్ టైప్లో ఆలోచించుకున్నారు. మిస్సెస్ త్రిష అయ్యర్ అని ఉన్నారు కదా, కృష్ణన్ గారు అయ్యరు, జయలలిత గారు చుట్టం అవుతారు అనుకుంటా. సాంప్రదాయ సోత్రి కుటుంబానికి చెందిన ఆవిడ. అప్పుడు ఎంజీఆర్ గారు మరుదూరు గోపాల రామచంద్ర మీనన్ అని ఆయన పేరు, అసలు పేరు అంత. ఆయన మలయాళీ, తమిళం కాదు, మలయాళీ. తర్వాత అక్కడి నుంచి శ్రీలంకలో నుంచి కూడా వచ్చారు. మలయాళం నుంచి వచ్చిన రజనీకాంత్ గారిని, రజనీకాంత్ గారు కర్ణాటక కదా, రజనీకాంత్ గారు శివాజీరావు గైక్వాడ్. ఆ గైక్వాడ్ అయిన మహారాష్ట్రన్ మరాఠా. అక్కడ కర్ణాటకలో బస్ డ్రైవర్ కింద చేశారు. అందువల్ల దాంట్లో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు తప్ప. గైక్వాడ్ ఈజ్ మరాఠా ఆరిజిన్. ఆయన అక్కడ ఉన్న, ఇంతకీ మన దక్షిణామూర్తి గారు ఉన్నారు చూసారా, 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు చూసారా. అక్కడ పోరాటం ఓ రోజు అసెంబ్లీలో కొట్టడం జరుగుతుంటే, నువ్వు తెలుగుడివి అన్నయ్య వీళ్ళు అన్నారంట.
మా కరుణానిధిని అద్భుతంగా మా తమిళ్లో కవిత మాట్లాడుతుంటే ఈయన ఎక్కడో కనుక్కునండి అంటే ఆయన కన్యాకుమారి కొంచెం దూరంగా అక్కడ ఏదది ఆయన అదే కేరళ బ్యాచ్ ఆయన నువ్వు తమిళ్ నువ్వు మలయాళీ నేను తెలుగు గొడవ ఎందుకు ఎదురుతో కాంప్రమైజ్ అయిపోయినట్టున్నారు అంతేనంటారా ఇవాళ. అందుకని విజయ్ గారిని, విజయ్ జోసెఫ్ గారు ఆయన పేరు చలపతి అంటారు, జోసెఫ్ విజయ్ గారిని ఒక విధంగా సామాన్యులకి, ఒక విధంగా అయ్యర్ గారు ఒక మంచి కాంబినేషన్, జయలలిత ఎంజి రామచంద్ర కింద మంచి కాంబినేషన్గా ఉంటుంది అని ఒక విధంగా వర్గం అంటున్నారు. బట్ ఎనీథింగ్ ఈ టక్కు టమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల విద్యలు నేర్పిన ఆదా ఉత్తర భారతీయ జనతా పార్టీ కుట్రలు మాత్రం సాగకూడదని కోరుకుంటున్నాను. ఆ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేయాలని చేస్తే నీచమైన కుట్రలు చేశారు. సంచలనం సృష్టించబోతా ఉంటున్నారు కదా సార్. సంచలనం సృష్టిస్తారు. సంచలనం 23 సీట్లు 24 సీట్లు సంచలనం సృష్టిస్తారు. ఎడప్పటి పళనిస్వామి గారు పన్నీర్ బటర్ మసాలా గారు ఇటు వచ్చారు. సరే ఏదైనా సరే వీళ్ళు ఏం చేశారు, ఆ దినకరన్ గారిని ఎత్తుకొచ్చారు. ఆయన వెళ్ళిపోయారు చలం గారు. దినకరన్ గారిని అంటే జయలలిత గారు దత్తపుత్రుడుకుని ఈ పార్టీ పొత్తు వీళ్ళకి బీజేపీతో వాళ్ళు చెప్తున్న సిద్ధాంతం లేదు. మొన్న ఏం చేశారు, ఆ జయలలిత గారు ఎలా చనిపోయారో నాకు తెలియదండి. ఆ రోజు ఈ దేశం మొత్తం మీద రాష్ట్రాల హక్కుల కోసం జిఎస్టీ విషయంలో ఒకే ఒకటి దమ్మున్న లీడర్ జయలలిత గారు. నేను తమ్మిదొరై గారికి పార్లమెంట్లో వెళ్తాను కలిసి చెప్తే మా లీడర్ దమ్మున్న లీడరు. తర్వాత ఎవరు కష్ట కట్టారో ఎవరు చంపేశారో నేను ఆరోపణలు చేయలేను, కానీ ఎలా చనిపోయారో తెలియదు. కానీ శశికళ గారు 3 సార్లు ఇలా కింద కొట్టింది ఏదో నాకు గుర్తుంది. అంటే రేపొద్దున ఆవిడ ఏమైనా చేయి నీకు ముఖ్యమంత్రి ఇచ్చేస్తానని చెప్పేసి తర్వాత నీ పార్టీని మా పార్టీలో నిమజ్జనం చేయాలని చెప్పి కండిషన్ పెడితే ఆవిడంతా వాళ్ళ కాళ్ళకు నమస్కారం పెడితే చేయలేదని చెప్పి ఆవిడ మీద కేసులని తోడేసి ఆవిడ లోపల పెట్టిన ఆరోపణలు హౌఫారిటీస్ నేనేం దానికి సపోర్ట్ చేయను. ఇదండి ఆవిడ లోపల పెట్టేసి ఆఖరికి ఆవిడ జైల్లో పంపించేసి ఈ డబల్ రెండు ఆకులతో ఆడుకుని వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళని వదిలేసిన సావచెత్తు కొట్టి వాళ్ళ ముడ్డు మీద తన్ని పంపించేసి సొంతంగా వీళ్ళతో పోటీ చేశారు మన పార్లమెంట్ ఎన్నికల్లో. బొప్పి కట్టింది. మళ్ళీ మీద కేసులు పెడతానన్నారు. మళ్ళీ ఎడపాడు గారు పవర్ఫుల్ గౌండర్ లీడర్ ఆయన. కొంగునాడు ప్రాంతంలో ఇవాళ 4 ప్రాంతాలు ఉంటాయి. ఒకటి పాండ్య అంటారు కింద ప్రాంతం, కొంగునాడు ప్రాంతం, అలాగే మధ్య ప్రాంతం, ఉత్తర తమిళనాడు ప్రాంతం. ఈ ప్రాంతాల్లో ఉంటే కొంగునాడు ప్రాంతంలో అంటే కోయంబత్తూరు ఈ ప్రాంతాల్లో చాలా పవర్ఫుల్ లీడర్ ఆయన. అందువల్ల అన్నాడు ఏం అక్కడ నిలబడిందంటే ఎంతకాలం ఆయన వాళ్ళ పవర్ వల్ల కొంత నిలబడింది. ఓకే, అందువల్ల ఇవాళ ఆయన మళ్ళీ కలుపుకున్నారు. ఏం చేస్తా తెలియదు. బట్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం డిఎంకే ఆధిపత్యం ఎక్కువ ఉన్నా సరే ఏడీఎంకే కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది అక్కడ. అందులో ఆటలో పొడంగా ఇది బీజేపీ అంతే ఎక్కడెక్కడో. ఎందుకంటే కోయంబత్తూరు నార్త్ 1 సీటు, అలాగే తిరువళ్ళూరు జిల్లాలో 3 సీట్లు, అలాగే మద్రాసులో మైలాపూర్ సీటు, ఈ కొన్ని మాత్రం ఇవ్వటం జరిగింది దీంట్లో. అంటే కొన్ని చోట్ల ఎక్కడైతే ఆయన లెక్కలు తీసుకుని కాంబినేషన్ తీసుకుని ఏ వర్గం వాళ్ళ ఉత్తర భారతీయ సనాతన మనువాదులు ఎక్కడ ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీలో కొంత ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఈ చేసిందంతా పళనిస్వామి గారు. ఏమన్నా ద్రావిడ బిడ్డ వాట్ ఎవర్ మేబీ ఆయన నిలబడే ఎవరన్నా కానీ డిఎంకేకి ఆధిపత్యం ఎక్కువ వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం అది మారొచ్చు సిచ్యుయేషన్స్. ఓకే, కేరళ సార్. పుదుచ్చేరి చూసుకుంటే ఎన్ఆర్ రంగస్వామి మా పుదుచ్చేరి మొట్టమొదటి ముఖ్యమంత్రి వరకు సుబ్బారెడ్డి గారి నుంచి వైద్యలింగం వరకు తెలుగు బిడ్డలే. ఈ మధ్య రంగస్వామి గారు అయ్యారు. ఆయన కూడా మన మత్స్యగారి బిడ్డ ఎవరన్నా కానివ్వండి. బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ షూర్, అక్కడ బీజేపీ ఆడిస్తుంది రాజకీయంలో. బీజేపీలో లేకపోతే కేసులు పెట్టి లోపలేసేస్తారని నడుస్తాం. అందుకని వెయిట్ చిన్న రాష్ట్రం అయిపోయింది. 3 ప్రాంతాలకి కలిపి ఉంది. ఎందుకంటే మా కేరళలో కేరళ దగ్గర కొంత భాగం ఉంది, కేరళ కర్ణాటక కొంత భాగం తమిళనాడులో ఉంది, కొంత భాగం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందువల్ల 3 ప్రాంతాలుగా ఉన్నాయి కాబట్టి అది ఎవరు ఆడిస్తే బీజేపీ ఆడించే ప్రయత్నంలో ఉంది. అలా చేతిలో పెట్టుకున్నట్టు. కానీ తమిళ జాతి యొక్క ఆత్మగౌరవాన్ని మాత్రం బీజేపీ పెట్టుకుండా ఉంటే ఎక్కువ కాలం కొనసాగదు. సరే, కమింగ్ బ్యాక్ టు కేరళలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మాట్లాడి ఎందుకు మాట్లాడతారో ఏమిటో తెలియదు. ఆయన రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సిపిఎం పార్టీ కలుపుకుందా, సిపిఎం పార్టీ వెళ్ళి బీజేపీకి పెద్దన్న చిన్నన్న అందా, ఎందుకు మాట్లాడతారండి ఆయన? నాకు వచ్చిన సమాచారం ప్రకారం వాళ్ళ తెలంగాణ నుంచి 1000 కోట్లు, కేరళ నుంచి 1000 కోట్లు ఆ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినాయి అంత నిధులు. ఆఫారిటీస్ ఆరోపణలు. సరే, ఐ డోంట్ వాంట్ మనం ఎవరు కన్ఫర్మ్ చేయడానికి అదేమైనా ఉంటుందా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, అక్కడికి ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారు, ఇవాళ దేశం మొత్తం మీద వాట్ ఎవర్ అది ఆ పార్టీ ఉన్న ఈ పార్టీ దేశం మొత్తం మీద లెక్కేసుకుంటే మొత్తం మీద హెచ్డిఐ ఇండెక్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ఓకే, ఈ దేశంలో మానవ అభివృద్ధి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. వాళ్ళు మిగతా దేశం మొత్తం మీద గణం కలిసి గుజరాత్ మీద 7 రెట్లు 700% అనేక చోట్ల ఎక్కువగా ఉంది. అందువలన డెఫినెట్గా ఎందుకంటే అక్కడ ఉత్తర భారతీయ ఆదా పార్టీ అది రాలేదు కాబట్టి పైన చోటు చేసుకుని ఇప్పుడు తిరువనంతపురం మున్సిపాలిటీ నెగ్గింది. ఉత్తర భారతీయ ఆర్య సనాతన మనువాద పార్టీ నెగ్గింది. ఎందుకని అందులో ఉన్న మంత్రి ఉన్నారు కదా శశి థరూర్ అనే ఉత్తర ఆర్య సనాతన కుటుంబం నుంచి వచ్చిన ఆయన.
పెద్ద మేము ఫస్ట్ మున్సిపాలిటీకి వెళ్తే మొత్తం కొడతా ఉంటున్నారు వీళ్ళు. అదే కొడితే కొట్టుకోవచ్చు దాని ఇష్టం, కానీ మతాన్ని వాడుకుంటాను చూస్తున్నారు. టక్కు టమారా గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ పెరిగించిన వాళ్ళకి నెగ్గరం తెలుసు, ఓకే. కానీ వాళ్ళు ఆ స్టేజ్లోకి థర్డ్ స్టేజ్లోకి రావాలని చూస్తున్నారు. మతాన్ని బాగా వాడుకుంటున్నారు, పదఘట్టలన్నీ నడుస్తున్నాయి, కర్రలు పెట్టుకుని బాగా చేస్తున్నారు, ఎమోషన్ తీసుకొస్తున్నారు. ఎందుకంటే నడుస్తుంది ఎమోషన్ అక్కడ. ఎందుకంటే ముస్లిమ్స్కి 29-30% ఉన్నారండి, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ వాళ్ళ 51% 49 అలా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అప్పుడు ఎమోషన్ ఎక్కువ, ఎక్కడ క్యాచ్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. కానీ 100% లిటరసీ ఒకరోజు వచ్చిన స్టేట్గా అభ్యుదయపాలు ఎంత గొడవలు ఉండాలి, గొడవలు అవ్వకుండా ప్రశాంతంగా ఉందంటే ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి కాదు, వామపక్ష పాలనలోనూ యూడిఎఫ్ ఇద్దరి మధ్యన ఉంది కాబట్టి ఆ రాష్ట్రంలో మత కులాలు లేకుండా ఉన్నాయి. ఓకే. కొన్ని చోట్ల జరగకుండొచ్చు. మల్లాపురం జిల్లా మినీ పాకిస్తాన్ అంటూ ఉంటారు, కొన్ని లోపాలు ఉన్నాయి. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ నేను చెప్తున్నాను, గాడ్స్ ఓన్ కంట్రీగా దాన్ని పిలుచుకుంటారు ఇవాళ అందులో. అందుకని ఎనీవే ఆ కంట్రీ దాంట్లో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఆ ఉత్తర భారత చెందిన రాకూడదు. కానీ మీకు చెప్పాను, అస్సాంలో వస్తుంది ఆ పార్టీ వచ్చేసి మనం మా అభిప్రాయం వేరు, వాస్తవాలు మాట్లాడుతుంది వేరు. ఇవాళ థర్డ్ ప్లేస్లోకి గట్టిగా అది వచ్చే అవకాశం కనపడుతుంది. ఈవెన్ 2-3 సీట్లు ఎగ్గినా వాళ్ళ మొట్టమొదటిసారి మళ్ళీ ఒకసారి మీరు ఆశ్చర్యపడాల్సిన పని కూడా లేదు. కేరళలో ఉత్తర భారతీయ జనతా పార్టీ వెళ్ళి ఉంటే దట్స్ ద ఫ్యాక్ట్. ఓకే సార్, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క స్పందన తెలియజేశారు. నమస్కారం.